ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 13వ వచనము. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఈరోజు కష్ట దినములు పోవాలని, మన జీవితాలలో నెమ్మది కలగాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం కదా. అయితే దేవుడు మన పట్ల శుభ వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డ, నీ కష్ట దినముల అన్నిటినీ కూడా తీసివేసి నీకు నెమ్మది కలుగజేస్తా ఉన్నాను. ఎంత మంచి మాట అండి. ఈ వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభువా, నా కష్ట దినముల అన్నిటినీ తీసివేసినందుకు వందనాలు, నాకు నెమ్మదిని ఇచ్చినందుకు వందనాలు అని ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాం. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఆలోచన చేయవలసిన విషయం ఏమిటి అంటే, మరి దేవుడు ఎవరి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానన్నారు అంటే, నీతిమంతుల మధ్యలో. నీతిమంతులుగా ఎవరైతే ఆయన దృష్టిలో కనబడుతూ ఉన్నారో వారి కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేసేటువంటి దేవుడట. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మన కష్ట దినాలు పోవాలంటే, మనకు నెమ్మది కలగాలంటే, మన ప్రార్థనలకు జవాబులు రావాలంటే, మనం ఆత్మీయతలో గురియెద్దుకు నడవాలంటే, దేవుని చేత నడిపించబడాలంటే నీతిమంతులుగా ఉండి తీరాలి. నీతిమంతులుగా ఉన్నప్పుడు ఈ వాగ్దానం తప్పకుండా మన పట్ల నెరవేర్చేటువంటి దేవుడు మరి వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కోసం మనం ప్రయాసపడదాం. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అవునయ్య, నీతిమంతులుగా మేముంటే మా కష్ట దినములను పోగొట్టి మాకు నెమ్మదిని దయచేస్తానని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభా, ఎవరైతే ప్రభా ధైర్యంగా ఇది నా కోసమే అని అనుకుంటూ ఉన్నారో వాటి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఇంకా నీతియుక్తంగా ప్రార్థన చేయక భ్రమలో ఉండి ఇది మా కోసమే అనుకుంటున్న వారి పట్ల వాగ్దానము నెరవేరక వారు ప్రభా భ్రమలో ఉంటే వారిని సరిచేయమని, వారిని గద్దించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ పరిచర్యకు సహకరించే ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రభువా, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, ఇబ్బందుల్లో ఉన్నారా? ఆర్థిక బంధకాలలో ఉన్నారా? శ్రమ, యాతన, వ్యతిరేక పరిస్థితులు గుండా నడుస్తూ ఉన్నారా? అయితే శుభ వర్తమానం. ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మీ గాస్పెల్ టీవీలో లైవ్ రాబోతూ ఉన్నది. తప్పకుండా చూడండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనండి. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. మరి మీ కొరకు భారంగా ప్రార్థించడానికి, ఆత్మీయంగా బలమైన వర్తమానాన్ని అందించడానికి మీ ముందుకు రాబోతూ ఉన్నాం. తప్పకుండా చూడండి, లైవ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి.